దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం కృష్ణ అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థన చేస్తే మనస్సుని ఏ విధంగా స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుంది అనేదాన్ని భగవంతుడు 35వ శ్లోకం నుంచి వివరించాడు. అందులో మనకు కావలసింది మన గురించిన జ్ఞానం స్పష్టంగా కలిగి ఉండడం. మనం అంటే ఆత్మ అని అర్థం. ఆత్మ విషయకమైనటువంటి అభ్యాసాన్ని సక్రమంగా సాగించడము. ఆత్మ విషయాన్ని గురించి మన అభ్యాసం చేస్తున్నా ప్రపంచంలోంచి మనం బయటికి పోవటం లేదు. మనం ప్రపంచంలోనే ఉంటున్నాం, శరీరంలోనే ఉంటున్నాం. శరీరంతో పనిచేయాలి. శరీరంతో పాటు ఉండేటటువంటి ఇంద్రియాలను కూడా మనం వాడుతూనే ఉండాలి. ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలను కూడా మనం పొందుతూనే ఉండాలి. ఈ ఇంద్రియాలు అనుభవాలను పొందేటప్పుడు వెనకాతలు ఉండేటువంటి ఈ జీవుడికి వాటిని పొందేటప్పుడు మధ్యలో అనుసంధానకర్తగా ఉండేటటువంటిది మనస్సు. ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని బట్టి కొన్ని వీడికి ఇష్టమవుతాయి, కొన్ని వీడికి కష్టమవుతాయి. ఇష్టమైన వాటి యందు ప్రేమ ఉంటుంది, కష్టమైన వాటి యందు దోషాలని చూడాలి అని అనిపిస్తుంది. ఇష్టం దేని యందు పెట్టాలి అనేది నిర్ణయం చేసుకోవాల్సిన బాధ్యత నీది. ఇందులో ఉన్నంత వరకు కూడా ప్రతిదాన్ని పని చేయించడం కోసమనే భగవంతుడు మనకిచ్చాడు. కనుక మనం ఇచ్చినటువంటి వస్తువులని ఇచ్చిన యజమానికి తగ్గట్టుగా పని చేయించాలి. మనకి యజమాని ఆయన ఉన్నాడు, ఆయన భగవంతుడు. ఇది మన కంటికి కనిపించేది కాదు. మన కంటికి కనిపించేది ఒక పాలన కనిపిస్తుంది, పాలకులు కనిపిస్తారు, చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కనిపిస్తారు. కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో ఉండేటటువంటి జీవులందరికీ కూడా ఈ శరీరాలనేటటువంటి పరికరాలని ఇచ్చినవాడు భగవంతుడు ఒకడు ఉన్నాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. భగవంతుడిని మనం కంటితోటి ఇలా ఉంటాడు అనేది మనం చూడలేము, కానీ శాస్త్రాలు దానికి మనకి ప్రమాణము. శాస్త్రయోనిత్వాత్ అని వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాల్లో స్పష్టంగా ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేటటువంటిది శాస్త్రం ద్వారా మాత్రమే జరగాలి, మరొక రకంగా కాదు. శాస్త్రం అంటే వేదం. వేదాలు చెప్తున్నాయి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నారాయణుడు, ఆయన ఈ లోకంలో అనేక రూపాల్లో వస్తాడు,
ఆయా సమయానికి తగ్గట్టుగా అజాయమాన బహుధా విజాయతే, ఆయనకి జన్మ అనేది అవసరమేమీ లేదు. కానీ ఈ ఏర్పరిచినటువంటి ప్రపంచంలో ఉండే జీవుల ప్రవృత్తులలో కలిగే మార్పులని బట్టి, వాళ్ళ ఆలోచనల్లో ఏర్పడేటటువంటి ప్రవృత్తిని బట్టి వాటిని ఎప్పుడైనా సవరించవలసి వచ్చినప్పుడు తానే బహుధా విజాయతే, అనేక రూపాల్లో తాను ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు. రావడం కాదు, పుడుతూ ఉంటాడు. పుట్టుక అవసరం లేనివాడు పుడతాడు, పని చేయాల్సిన అవసరం లేనివాడు పనులు చేస్తాడు. అలా చేయడం కోసం వచ్చినటువంటి వాడే కృష్ణుడు కూడా. ఆ కృష్ణుడే ఇప్పుడు అర్జునుడికి ఎదురుకుండా నిలబడి ఉన్నాడు రథంలో. ఆయన చెప్తున్నాడు ఇది ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటటువంటి దాన్ని. యజమానికి తగ్గట్టుగా నువ్వు వీటిని, నీకు ఇచ్చిన పరికరాలను వాడుతున్నంత వరకు దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. నీకు ఇచ్చినటువంటి దేహం చెడ్డది కాదు, నీకు ఇచ్చిన ఇంద్రియాలు చెడ్డవి కావు, నీకు ఇచ్చినటువంటి సుఖాలు చెడ్డవి కావు, నీ చుట్టూ ఉండేటటువంటి పరిజనము చెడ్డది కాదు. వానికి తగ్గట్టుగా ఉపయోగపడుతూ ఉన్నంత వరకు కనుక ఈ ప్రపంచాన్ని మనం వాడుకోవాలి, ఈ ప్రపంచంలో మనం ప్రవర్తించాలి కూడా. ఎందుకంటే ఇచ్చినవాడు ఎప్పుడు కూడా తెలివి తక్కువగా దేన్ని ఇవ్వలేదు కూడా. కానీ ఇచ్చిన ప్రతిదీ ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశించే ఇచ్చాడు కనుక దానికి తగ్గట్టుగా నువ్వు వాటిని వాడాలి. అయితే ప్రపంచంలో ఉండేటువంటి వస్తువుల్లోనూ ఏది తీసుకోవాలో ఏది త్యాగం చేయాలో తెలియాలి. తిరుప్పావైలో గోదాదేవి చాలా అందంగా ఈ విషయాన్ని ఒక పాటలో పాడుతుంది. కీழ்వానం అనే ఒక పాసురం, 8వ పాసురం. అందులో చాలా అందంగా చెప్తుంది. అది ఒక గోపిక యొక్క గృహం దగ్గరికి వచ్చారు. ఆ గోపికని మేల్కొల్పేటటువంటి ఒక సన్నివేశం. దాన్ని వివరిస్తూ గోదాదేవి ఆ ఇంట్లో బోళ్ళన్ని గేదెలు ఉన్నాయి. ఆ గేదెలు మంచి పుష్టికరమైనటువంటి గేదెలు, మంచి పుష్టి కలిగినటువంటి గేదెలు, చక్కటి పాలిచ్చే గేదెలు. ఏం చేస్తారా ఇంటి వాళ్ళు? ఆ గేదెల్ని తమ దగ్గర అట్టే పెట్టుకుంటారు. తెల్లవారగానే వాటిని పచ్చిక బయలు మీదకి వదులుతారు. అవి కాస్త పచ్చగడ్డి మేసిన తర్వాత మళ్ళీ ఇండ్లల్లోకి వాటిని రాణిస్తారు. అవి ఇచ్చేటటువంటి పాలని మాత్రం తీసుకుంటారు. తిరిగి గేదెల్ని పెద్ద మేత కోసం అడవిలోకి వదిలేస్తారు. తమాషాగా చెప్తుంది, సాంకేతికంగా చెప్తుంది గోదాదేవి ఓ అందమైనటువంటి పాటలు. అంటే వాళ్ళకి బోళ్ళని గేదెలు ఉన్నాయి. గేదెలన్నీ నల్లగా ఉంటాయి. సామాన్యంగా నల్లగానే ఉంటాయి. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా ఏదైతే ఇతర రంగుల్లో ఉంటాయో మనకి తెలియదు. కానీ నల్లగా ఉంటాయి కనుక అవి తమో గుణానికి సంకేతాలు. కానీ అవి ఇచ్చేటువంటి పాలు మాత్రం పుష్టికరమైనటువంటివి. ఆ పాలు సత్వానికి సంకేతం. సత్వాన్ని ఇస్తాయి, కానీ అవి తామసిక వస్తువులు. పాలు తీసుకో, గేదెల్ని వదిలిపెట్టేసాయి. గేదెల్ని అడవిలోకి మేత కోసం వదిలిపెట్టు, అవి ఇచ్చే పాలు మాత్రం నువ్వు తీసుకో. అవి ఉపయోగపడతాయి. దేనికి ఉపయోగపడతాయి అంటే కృష్ణుడి కోసం ఉపయోగపడతాయి. కృష్ణుడికి అర్పించడానికి కావలసినటువంటి పాలని, పెరుగుని, వెన్నని, నేతిని వీళ్ళు తయారు చేసుకోవడానికి కోసం అవి ఉపయోగపడతాయి. ఆ రకంగా ఉపయోగపడుతున్నంత వరకు కూడా ఆ గేదెల్ని వీళ్ళు పోషిస్తూ ఉంటారు. సో గేదెలు మంచివే. కృష్ణుడి కోసం ఉపయోగపడేటట్టు ఉన్నంత వరకు అవి మంచివి. అవి ఇచ్చే పాలు తీసుకోవాలి, వాటిని తర్వాత మేత కోసం వదిలిపెట్టాలి. ఇది గొల్ల పిల్లల గురించి చెప్పింది కనుక తమాషాగా మనకి బాగుంది, అందంగా ఉంది. మామూలుగా మనం చేసే పని అది కదా. కానీ ఇందులో ఒక అందమైనటువంటి ఒక సంకేతం ఉంది. మన చుట్టూ ఉండే ప్రపంచం ఇదంతా ఒక పెద్ద అడవి అని అనుకుందాం. ఈ అడవిలో మనం నివసిస్తున్నాం. మన దగ్గర గేదెలు ఉన్నాయి. గేదెలు మన చుట్టూ ఉండేటటువంటి అనుభవించేటటువంటి భోగ్య వస్తువులు. ఇవి మనకి రకరకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. అవి అనుభవించాలా వద్దా?
అంటే వస్తువులు అనుభవించాలి, కానీ ఎంతవరకు అవి పాలు ఇచ్చినంత వరకు అనుభవించాలి. అంటే పాలు ఇచ్చేటప్పుడు పాలని నువ్వు తీసుకోవాలి తప్ప గేదెలు నీకు అవసరం లేదు. గేదెలు నువ్వు పోషిస్తూ ఉండాలి మంచిగా. కృష్ణుడికి ఉపయోగపడే పాలు ఇచ్చినంత వరకు వాటిని పోషించాలి, కానీ అప్పుడు కూడా వాటిని మేత కోసం వదిలిపెట్టాలి అడవిలోకి. ఈ ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి వస్తువులన్నీ తామస వస్తువులు. అసలు ఈ ప్రకృతే తామస ప్రవృత్తి కలిగినటువంటిది అని అంటారు. ప్రకృతిని భూమి కదా, మన చుట్టూ ఉండే భూమి, భూమి మీద ఉండే కొండలు, చెట్లు, పంటలు, తిండి, ఆహారం. సో ఇవన్నీ కూడా ఈ ప్రకృతి సంబంధమైనవి. ఇవన్నీ కూడా తమో గుణాన్ని కలిగినవి. ఇది ఇరుళ్ తరు మా జ్ఞాలం అని అంటారు ఆళ్వార్లు వారి ప్రబంధాల్లో. ఇరుళ్ తరు అజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మా జ్ఞాలం. ఇది ఒక గొప్ప ప్రపంచం. ఇది ప్రకృతి. ఇది ఏమిస్తుంది? అజ్ఞానాన్ని ఇస్తుంది. తమో గుణానికి ప్రతీక ఈ ప్రకృతి తమస్సునిస్తుంది. కానీ అందులో సత్వాన్ని ఇచ్చేటటువంటి యోగ్యత కూడా ఉంది. మనకి తిండి చెడ్డది కాదు, నీరు చెడ్డది కాదు, బట్ట చెడ్డది కాదు, మనం ఏ వస్తువు ప్రపంచంలో చెడ్డది కాదు. దాని ఉపయోగం సవ్యంగా సాగుతున్నంత వరకు ప్రతిదీ మంచిదే కదా. ఏ వస్తువు మనకి దీంట్లో పనికిరాంది అని ఏది పనికిరాందంటూ లేనే లేదు. అయితే దాన్ని మనం మంచికి వాడుతున్నామా, చెడుకి వాడుతున్నామా? మంచి చేసేవారిని ప్రోత్సహించడానికి వాడుతున్నావా, మంచి చేసేవారిని హింసించడానికి వాడుతున్నావా? దాన్ని బట్టి ఆ వస్తువుల యొక్క స్వభావాన్ని నిర్ణయం చేస్తుంటారన్నమాట. ఏ వస్తువు చెడ్డది కాదు, కానీ వాటి నేచర్ తమస్సునిచ్చుట. అంచేత అవి గేదెలతో పోల్చారు. వాటిని నల్లగా ఉంటాయి, నలుపు తమస్సుకి గుర్తు. కనుక ఈ ప్రపంచంలో వస్తువులన్నీ తామస వస్తువులు. అన్నం కూడా తామస వస్తువే, కానీ ఆ అన్నాన్ని మరి శరీర పోషణ కోసం అవసరం కనుక నువ్వు ఆస్వాదించాలి, దాన్ని నువ్వు తినాలి. కానీ అది తినేటప్పుడు ఆ అన్నాన్ని ఎవరికి అందేటట్లు నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావో తెలుసుకుని స్వీకరించు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. నేనే లోపలుండి నీ యొక్క పచన శక్తిని పెంచుతున్నా. నువ్వు లోపల పంపించే వాటన్నిటిని కూడా జీర్ణం చేసి నీ దేహానికి శక్తిగా నేనే పరిణమింపచేస్తున్నా అన్నాడు భగవంతుడు 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత. చేత లోపల వాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. కనుక నువ్వు తెచ్చిన వస్తువుని వాడికి అందిస్తున్నాను అని నువ్వు ఇచ్చినంత వరకు అది మంచిది. అలా గుర్తించి అందించడం అనేటటువంటిది అది ఆ వస్తువు ఇచ్చేటటువంటి ఆ తామస వస్తువు ఇచ్చే పాల వంటిది. ఆ భావనతోటి నువ్వు తీసుకోవాలి. తీసుకున్నంత వరకు అది మంచిదే. అన్నం మంచిదే అవుతుంది, త్రాగే నీరు మంచిదే అవుతుంది, కట్టే వస్త్రం మంచిదవుతుంది, చేసే సంపాదన మంచిదవుతుంది, పొందే సుఖము మంచిదవుతుంది. ఇది ఆ గేదెలు ఇచ్చేటిని పాలతో పోలుస్తారనమాట తమాషాగా. సో ప్రపంచంలో ఏది చెడ్డది కాదు, ఇచ్చిన యజమాని అయినా దానికి తగ్గట్టుగా నువ్వు వాడాలి అనేటటువంటి సారాంశం దీంట్లో. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? అభ్యాసం పాల మీద చేయి, రాగం అనేటటువంటిది మిగతా వాటి మీద చేయి. జతను అభ్యాసము వైరాగ్యము ఇవి రెండూ కూడా చాలా ప్రధానమయ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అసంశయం మనః చలం అధ్రువం. మనసు ఎప్పుడు కూడా చెలిస్తూ ఉండేది. దాన్ని నిగ్రహించడం, దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటి శ్రమ సాధ్యమే. కానీ అభ్యాసం చేస్తే అదేం పెద్ద అంత కష్టమైందేం కాదయ్యా. కనుక దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు. సాధన నేను చెయ్యను అని అంటే నీ మనసు నీ కంట్రోల్లోకి రాదు. ఇప్పుడు ఇక్కడ మనం చేయవలసిన పని ఏమిటి? ఈ అనుభవిస్తూ ఉండేటటువంటి వాటిని నీ పోషణ కోసం అనుభవించు తప్ప వాటి కోసం అనుభవించకు. అన్నం తినాలి, దానికి ఏదో ఒక రుచిగిచ్చి దానికి తోడు చెయ్యాలి. దానికి ఆధరువు అని అంటుంటాం కదా. దాంట్లో ఒక పచ్చడో, ఒక కూరో, పప్పో, చారో,
మరొకటో దాంట్లో కలపాలి, అది తినాలి. తినడానికి అది యోగ్యం కావాలి కనుక దానికి తగ్గట్టుగా వీటిని కలపాలి. అది మంచి రుచిగా ఉంది, మంచి మామిడికాయతోటి మంచి పప్పు చేశాము కనుక, దాంట్లో నెయ్యి కలిపితే ఇంత బాగుంటుంది కనుక దాన్ని ఇలా చేయాలి, అలా చేయాలి, దాన్నే ఆలోచిస్తూ కూర్చుని అతని సమయం అంతా పాడు చేసుకోక. నీకు ఆహారం అనేది ఒక అవసరం కనుక ఆకలి తీరేటంత వరకు కావలసిన ఆహారాన్ని గ్రహించు. దానికి ఏది అవసరమో అవి చేయి. కానీ దాన్నే ఆలోచించుకుంటూ రేపటికి ఎలా చేయాలి, ఎల్లుండికి ఎలా చేయాలి, సాయంకాలానికి ఏం చేయాలి, మధ్యాహ్నానికి ఏం చేయాలి, పొద్దునకి ఏం చేయాలి, దాని మీద ఆలోచిస్తూ నీ బతుకంతా గడిపితే చేయవలసిన పని తర్వాత మనం ఏం చేస్తాం కనుక ఆలోచన అనేటటువంటిది నువ్వు చేయవలసిన కర్తవ్యం వైపు పెట్టు. ఈ వస్తువు నీకు అవసరం కనుక అవసరాన్ని తీర్చడం కోసం నువ్వు తింటున్నావు తప్ప తిండి కోసం నువ్వు బతకటం లేదు. బతకడం కోసం తింటున్నావు. బతకడం పని కోసం తప్ప పని బతకడం కోసం కాకూడదు. ఇప్పుడు మనకి ఇది రివర్స్ అయింది. ఇప్పుడు మనం చదువు దేనికోసం? ఉద్యోగం కోసం. ఉద్యోగం దేనికోసం? సంపాదన కోసం. సంపాదన దేనికోసం? తిండి కోసం. తిండి దేనికోసం? బతకడం కోసం. బతుకు దేనికోసం అంటే మళ్ళీ చదవడం కోసమో సంపాదించడం కోసమో. ఇది చక్రమైంది మనకి. బట్ ఈజ్ ఇట్ ద రైట్ చక్రం? ఇది సరైనటువంటి చక్రమా కాదని 3వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు. తిండి మానవని చెప్పలా, ఈ చక్రంలో తిండిని కూడా చేర్చాడు ఆయన. అంటే తిండి అనేది మనకి ఎక్కువ అలవాటు కనుక దాని గురించి మనం చెప్తున్నాం. మిగతా ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా అవి పనికిరాదు అని అనలేదు, కానీ వాటి కోసం నువ్వు పుట్టలేదని చెప్పాడే. ఎందుకోసం వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ అక్కడ చెప్పాడు ఆయన 3వ అధ్యాయంలో. అన్నాత్ భవంతి భూతాని, వాటికి ఇచ్చే ఆహారాల వల్ల సకల భూతాలు జీవిస్తాయి. పర్జన్యాద్ అన్న సంభవ, ఆ అన్నం మేఘాల వల్ల వానల వల్ల వస్తుంది. వానలు దేనివల్ల వస్తాయి? యజ్ఞం వల్ల వస్తాయి. యజ్ఞం అనేది కర్మ వల్ల ఏర్పడుతుంది. కర్మ అనేది మన దేహం వల్ల ఏర్పడుతుంది. దేహం ఉంటే కదా కర్మ చేసేది. శరీరంగా ఆరోగ్యంగా ఉంటే కదా పనులు చేసేది. శరీరం వల్ల కర్మ ఏర్పడుతుంది. కర్మ వల్ల యజ్ఞం వస్తుంది. యజ్ఞం వల్ల మేఘాలు వస్తాయి. మేఘాల వల్ల వానలు వస్తాయి. వానల వల్ల తిండి ఏర్పడుతుంది. తిండి వల్ల మనం బతుకుతాము. అయితే ఇప్పుడు వెనకాతల దేహం, ఈ దేహం వల్ల కదా మనం యజ్ఞాలు చేసేది. ఈ దేహాలు ఎలా ఏర్పడతాయి? వెనకాతల జీవుడు ఉంటే ఏర్పడతాయి. ఆ జీవుడు పోతే దేహానికి ఎందుకు పనికిరాదు. దేహాన్ని మనం వదిలేస్తాం కనుక దేహం అనేది జీవుడి వల్ల బతుకుతుంది. జీవుడు దేహం కలిస్తే అది ఒక భూతం అవుతుంది, ఉన్నది అవుతుంది. అది ఉన్నది అగుచున్నది కూడా. అది ఎగ్జిస్ట్ అండ్ ఆల్సో ఫర్ వర్కింగ్. అది ఉంటుంది, పనికి ఉపయోగపడుతుంది. అప్పుడు దానికి భూతము అని అంటాం. మళ్ళీ ఈ భూతాలు అన్నం వల్ల, అన్నం మేఘాల వల్ల, మేఘాలు యజ్ఞం వల్ల, యజ్ఞం కర్మ వల్ల, కర్మ శరీరం వల్ల, శరీరం ఆత్మ వల్ల, శరీరం ఆత్మ కలిస్తే భూతం, మళ్ళీ భూతం అని. ఇది చక్రం అని చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు మన చక్రం మారిపోయింది. మన చక్రం తిరగబడింది. మన చక్రం దేన్ని ప్రధానం చేస్తున్నాం? నేను బతకాలి, బతుకుకి తినాలి, తిండికి సంపాదించాలి, సంపాదన కోసం చదవాలి, చదువు కోసం మళ్ళీ సంపాదించాలి, దాన్ని అనుభవించాలి, అనుభవించేదానిలో శరీరం సుఖపడాలి, సుఖం కోసం మళ్ళీ సంపాదించాలి, దానికోసం మళ్ళీ ఉద్యోగం, సద్యోగం. అసలు పర్పస్ పోయింది. అసలు పర్పస్ ఆయన చెప్పింది తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నాడు ఆయన. తిండి మానమని చెప్పలా, మిగతావేవి మానమని చెప్పలే, కానీ అది యజ్ఞం కోసం తగ్గట్టుగా నువ్వు చేస్తున్నావు లేదో ఆలోచించుకోమని చెప్పాడు. యజ్ఞం అంటే 3వ అధ్యాయంలోనే మళ్ళీ ఆరంభంలో చెప్పాడు ఆయన. సహయజ్ఞై ప్రజా సృష్ట్వా.
అసలు ఈ బతుకు అంతటిని తయారు చేసిందే యజ్ఞమయంగా జీవితాన్ని సాగించడం కోసం. యజ్ఞమయం అంటే ఏమిటి? దేవాన్ భావయత తే దేవా భావయంతు. మీరు దేవతల్ని గౌరవించండి, దేవతలు మిమ్మల్ని గౌరవిస్తారు. అంటే దేవతలంటే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి మన చుట్టూ బ్రతుక్కి ఆధారమైన శక్తి విశేషాలన్నీ దేవతలే. అమ్మో ఎన్నున్నాయో మనకి తెలియదు. ఏదో పాపం తెలిసిన వాళ్ళు చెప్పారు, మనకి 33 కోట్లు ఉన్నాయండి అన్నారు. మనకి 33 కోట్లు దేవతలు. మనకు అవన్నీ తెలియవండి. ఏం భయం అక్కర్లేదు, ఏం ప్రమాదం లేదు. వాటన్నిటిని మరి మేము ఎట్లా ఆరాధించాలండి, వాటిని ఎట్లా గౌరవించాలండి? వీటన్నిటినీ దేహంగా కలిగినటువంటి ఒక తత్వం ఉంది. 11వ అధ్యాయంలో చూపించాడు దాన్ని. తన విరాట్ రూపాన్ని చూపించుకున్నాడు భగవంతుడు. వీళ్ళంతా నా దేహంలో అంగాలయా. వేదమే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. స ఆత్మా అంగా అన్యన్యా దేవతా. ఈ దేవతల 33 కోట్ల మంది కూడా దేహము. ఆ దేహాన్ని కలిగినవాడు ఆత్మ. ఆ ఆత్మ నేనేనయ్యా. అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. ఈ సకల భూతాలని కూడా లోపల ఆత్మగా ఉండి నడిపేవాడిని నేనేనయ్యా. కనుక నన్ను తెలుసుకుంటే మొత్తం అన్నీ తెలిసినట్లే. చూడండి, మనం ఆ వ్యక్తికి ఇష్టమయ్యేటట్టు ప్రవర్తించామనుకోండి, ఆ వ్యక్తిలో తలకి ఇష్టమయ్యేటట్టు, ముక్కుకి ఇష్టమయ్యేటట్టు, మూతికి ఇష్టమయ్యేటట్టు, కాలుకి ఇష్టమయ్యేటట్టు, చేతికి ఇష్టమయ్యేటట్టు మనం వేరే ఏం చేయక్కర్లేదు కదండి. ఆ వ్యక్తికి ఇష్టమయ్యేటట్టు ప్రవర్తించినట్లయితే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి సర్వము ఇష్టమవుతుంది. ఆ సర్వము దేహంగా కలిగిన ఆత్మస్వరూపుడు ఆయన. నేనే అని చెప్పాడు భగవంతుడు భగవద్గీతలో. వేదాలు చెప్పాయి ఇదే విషయాన్ని. కనుక ఆయన యజమాని, ఈ మిగతావన్నీ కూడా ఆయనకి చెందినవి. కనుక ఇప్పుడు నువ్వు చేసేటప్పుడు ఆ భావంతో చేయి. అలా చేయగలిగితే దానికి యజ్ఞం అని పేరు. చేత యజ్ఞం అనే దాన్ని మూలాధారం చేసుకుని జీవితం సాగాలే తప్ప బతుకుని సంపాదనని మూలాధారం చేసుకునే జీవితం కాకూడదు. కానీ కౌరవులకి ఆ దృష్టి లేదు. వాళ్ళకి సంపాదన, ఇంకా రాజ్యం కావాలి, ఇంకా సంపాదన కావాలి, ఇంకా సుఖాలు కావాలి. ఈ పాండవులు ఉంటే దానికి అడ్డు, కనుక వీళ్ళని తీసేయి. మరి తప్పు. అందుకోసమని ఏం చేయాలి? ఆ దుష్ట ప్రవృత్తి కలిగిన వాళ్ళని అణచాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, యుద్ధం చేయాలి. కనుక నువ్వు ఇప్పుడు అభ్యాసం చేయాల్సింది ఏమిటి? నీకు ఇచ్చినటువంటి యజ్ఞమయ జీవితాన్ని గడపడానికి ఏది ఆధారమో దాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. ఏదది? సామ్య దృష్టి అని మనకి 29 నుంచి 29, 30, 31, 32 4 శ్లోకాల్లో చెప్పాడు. అన్నీ కనిపించే భూతాల్లో ఆత్మ అనేది ఉంది. అవన్నీ సమానమే. వీటన్నిటిని నడిపేవాడు వెనకాతలు ఉన్నాడు. ఆ వాడే నాలో కూడా ఉన్నాడు. కనుక ఎక్కడ ఎవడికి ఏది సుఖం కలిగినా దుఃఖం కలిగినా దానికి తగ్గట్టుగా తాను స్పందించగలిగిన వాడెవడో వాడు బుద్ధిమంతుడు. 4 శ్లోకాల్లో చెప్పాడు ఈ విషయాలని ఆయన. దీనికి సామ్య దృష్టి అని పేరు పెట్టాడు. సమదృష్టి కావాలి, సమతా దృష్టి కావాలి. ఈ సమతా దృష్టిని ఏర్పరచడం అనేటటువంటిది ఇప్పుడు మనం సాధించాల్సినటువంటి యోగము. ఈ యోగానికి నువ్వు చేయవలసినటువంటిది అభ్యాసము. దానికి ఏవేవి అడ్డొస్తాయో వాటి యందు నీకుండే రుచిని తగ్గించుకొనుట విరాగము. చేత వైరాగ్యేన చ అభ్యాసేన చ గృహ్యతే. ఈ సమతా దృష్టి నీలో ఏర్పడగలుగుతుందయ్యా, కనుక వాటిని ఆరంభం చేయి. దీనికి గతంలో చెప్పాడు ఆయన సాధనాలు ఎలా చేయాలో. ఎటు మనస్సు వెడుతుంటే ఆ వెళ్ళేదాన్ని ఏ విధంగా మళ్ళీ నీ లక్ష్యం వైపు తీసుకురావాలో మనకి గతంలో చెప్పి ఉన్నాడైనా. యతో నిస్సరతి మనః నిశ్చరతి మనః 26వ శ్లోకంలో ఇదే అధ్యాయంలో ఆయన చెప్పాడు. దాన్ని మనం చేయాలి, అది మనం నేర్చుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.
ॐ